ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? ఉదయం లేవడంతో ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుని వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాం. జనవరి మాసం 8వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రతి యుద్ధానికి, జీవితంలో ఎదురవుతున్న ప్రతి సవాలుకి దేవుడిస్తున్న వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మరి నూతన దినం మనం అడుగుపెట్టామంటే అర్థం సమస్యల యొక్క ఆరంభం, లేదా ప్రశ్నలు సవాళ్ళతో కూడిందేగా ప్రతిదినం కూడా ఉంటుంది మన జీవితాల్లో కదా. నిజమే, అనేక సార్లు మనం కూడా మోషేలాగే కదల్లేం, ఆగిపోతాం, నిలబడిపోతాం, ఉన్న చోటే ఉండిపోతాం. ఏముందో ముందు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ క్షణంలో దేవుడు మోషేకు ఈ రోజున మనకి ఇచ్చే వాగ్దానం ఒకటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతినిస్తాను. నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం పైన ఆశ పెట్టుకుందాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఉనికి మనతో పాటు వస్తుంది అంటున్నాడు దేవుడు. మోషే దేవదూతల సహాయాన్ని కానీ, లేదంటే విజయాన్ని కానీ, అద్భుతాలను కానీ అడగల. అంతకుముందు మోషే ప్రార్థన చేశాడు. 15వ వచనంలో అంటాడు, ప్రభా నీ సన్నిధి రాకుండా నన్ను తీసుకుని వెళ్ళొద్దయా. స్వయంగా మోషే అడుగుతున్నాడు, ప్రభా నాకు నువ్వే కావాలి, మీరే రండి. అంటే విజయము కంటే, బలము కంటే, లేదా మనుషుల సహాయము కంటే కూడా మెరుగైనది దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి లేకుండా జీవితం బహుభారంగా మారుతుంది. అందుకే మోషే 15వ వచనంలో అంటాడు, ప్రభా నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళొద్దయా. చూసారా, మోషే గుర్తించగలిగాడు విజయము కంటే కూడా దేవుడు వారితో ఉండడమే ప్రాముఖ్యమని. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది అంటున్నాడు కీర్తనకారుడు. గమనించగలిగారా మీ జీవితాలలో దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ గుర్తించారా? మీలో చాలామంది మందిరాలకి వెళ్ళే సమయం ఉండదు, లేదంటే అంత ఆసక్తి చూపించలేకపోతా ఉన్నారేమో. కానీ జాగ్రత్త, మోషే అంతటి దైవజనుడే ప్రభువుని దగ్గర బ్రతిమాలుకుంటున్నాడే మనకు తెలుసా. ప్రభా నీ సన్నిధి నాకు కావాలయా. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నీ సన్నిధి లేకుండా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆనందం ఉంది. లోకము ఇచ్చినట్లుగా కాదు, పరిపూర్ణమైన ఆనందం, సంతోషాలను మనం ప్రభు యొక్క సన్నిధిలో మాత్రమే మనం పొందుకోగలుగుతాం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. ప్రభువు సన్నిధి నీతో లేకుండా ఒక్కడు కూడా ముందుకేకు. ప్రతిరోజు కూడా చేయాల్సిన ప్రార్థన ఒకటే, ప్రభా నీ సన్నిధిని ఈ రోజంతా మాతో ఉంచండి. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. దేవుని యొక్క సన్నిధి మనకు మన విజయాల్లో, మన యొక్క యుద్ధాలలో విజయాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. విజయం మనకి ఎలా వస్తుంది? నేను కూర్చుంటే వస్తుందా? ఇంట్లో కూర్చుంటే వస్తుందా? దేవుని యొక్క సన్నిధిని వెతకండి. జీవితం తప్పకుండా క్రొత్త యుద్ధాలను తీసుకొస్తూ ఉంటుంది. ఆర్థిక యుద్ధాలు, కుటుంబ సమస్యలు, పరిచర్యలో సవాళ్ళు, ఆధ్యాత్మిక యుద్ధం కదా. కానీ దేవుని సన్నిధి మనల్ని ఎలా మారుస్తుందో తెలుసా? బలహీనుల్ని బలవంతులుగా మారుస్తుంది, భయంతో ఉన్న వాళ్ళని ధైర్యంగా మారుస్తుంది, శత్రువుల్ని పాదపీఠాలుగా మార్చేస్తుంది. ఎంత అద్భుతమైన కృప కదా. ఇజ్రాయేలీలు యుద్ధాలను గెలిచింది ఆయుధాల వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. అనేక సార్లు ఇశ్రాయేలీ యుద్ధాలు ఎంతో ఆశ్చర్యమైనవి. దేవుడు వారితో ఉన్నాడు. ప్రభు అంటున్నాడు నిర్గమకాండం 14:14, యెహోవా మీ పక్షంగా ఆయన పోరాడబోతా ఉన్నాడు. మనం పోరాడాల్సిన నిమిత్తం లేదు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యుద్ధంలో పోట్లాడవలసిన నిమిత్తము లేదు. మీరు నిలబడండి అంతే. యెహోవా దయచేయ రక్షణను మీరు కనులారా చూచెదరు అంటున్నారు. ఈ సంవత్సరం మీరు యుద్ధాలను ఎదుర్కొంటున్నారా? కానీ మీ యుద్ధాలలో మీరు ఒంటరిగా లేరు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఇప్పటికే మీకంటే ముందుగా వెళ్తూ ఉన్నాడు. ఆయన మీతో కూడా ఉన్నాడు. ఆయన మీకోసం పోరాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. దేవుని సన్నిధి నీ సమస్యల మధ్యన, నీవు ఎదుర్కొంటున్న ఒత్తిడిల మధ్యన మీకు విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మోషేకి దేవుడిస్తున్న వాగ్దానం 3వ అంశం, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. విశ్రాంతి అంటే సోమరతనం కాదు,
పడుకోవడం కాదు, నిద్రపోవడం కాదు, అది అంతర్గతంగా కలిగే సమాధానం. చాలా సమస్యలు చుట్టూ ఉండొచ్చు, కానీ లోపల ఒక చక్కటి మెల్లని స్వరం వినగలగడం, నీ హృదయంలో చెప్పలేని ఒక ధైర్యం, ఒక నెమ్మది, తుఫాను మధ్యలో అద్భుతంగా ప్రభు నాతో ఉన్నాడు అనే నిశ్చయతను నీవు కలిగి ఉండడం. మీ జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారా? ఒకవేళ ఇంతవరకు లేకపోతే ఈ వాక్యం ద్వారా మరి నేర్చుకుందాం. తుఫానుల మధ్యన మోషే నిలబడినట్లుగా ఎర్ర సముద్రం ముందు ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు కూడా ప్రభు సన్నిధి కొరకు ఎదురు చూడండి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి నీతో కూడా ఉంటుంది. 23వ అధ్యాయం 2వ వచనం కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, ప్రభా నన్ను నువ్వు శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తావు కదా ప్రభా. అవును, దేవుడిచ్చే విశ్రాంతి ఎలాగుంటుంది అంటే భయము నుంచి విశ్రాంతి. ఎందుకంటే ఆయన దగ్గరే ఉన్నాడు. గందరగోళంగా ఉంటుంది చుట్టూ, కానీ నీలో గొప్ప నెమ్మది, ఎందుకంటే ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆందోళన, నిద్రపట్టిన రాత్రులు, భయం, వేదన ఇవేమీ వద్దు, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఆయన నమ్మదగిన దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చెప్తారు, మేము సేవించుచున్న దేవుడు ఎలాంటివాడో మీకు ఈ రోజుకైనా అర్థమైందా? ప్రభు యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన చూపిస్తున్న ప్రేమ వైపునకు ఒక్కసారి మీ దృష్టిని మళ్లించండి. దేవుని సన్నిధి మనల్ని లోకం నుంచి వేరు చేస్తుంది. నిర్గమకాండం 33:16 వచనం, అక్కడ ఆ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగిందని దేని వలన తెలియబడును? నీవు మాతో కూడా వచ్చుట వలనే కదా. అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకపరచబడుదుము. చూసారా, మోషే అంటున్నాడు, ప్రభా మీరు మాతో కూడా రాకపోతే మేము వెళ్ళలేం. మీరు మాతో ఉన్నారు అంటే అర్థం మీరు మమ్మను బట్టి సంతోషిస్తున్నారు అని అర్థమే కదా. దేవుడు మన చుట్టూ కూడా మనల్ని సంతోషించి, మనల్ని బట్టి ఆయన ఆనందించి, ప్రభు మనకు తోడై ఉండాలి అంటే కనుక ఆయన సన్నిధిని కోరుకుందాం. ఆయన వాగ్దానాలపైన నమ్మిక ఉంచుదాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానంటున్నాడు, దానిలో మహిమకు కారణంగా నేను నిలబడతాను అంటున్నాడే. ఇంకెందుకు మనం భయపడాలా? దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఎందుకంటే నడిపించేది దేవుడే గనుక ధైర్యంగా మనం కొరకు సిద్ధం చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనం స్వతంత్రించుకుందాం. ముందు ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవుని సన్నిధిని మాత్రం అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఎందుకంటే కీర్తన గ్రంథం 32:8 నేను నీకు ఉపదేశిస్తాను, నేను నీకు బోధిస్తా, ఆయన నీ త్రోవలను సరళం చేస్తానంటున్నాడు. చూసారా, అడుగుదాం, ప్రభా నీ సన్నిధి ప్రభా మాతో కూడా రావాలి, ఎందుకంటే అదే మాకు విశ్రాంతినిస్తుంది. ఒక అద్భుతమైన ఒక విజయ కేకగా దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా ఈ సంవత్సర కాలంలో ప్రభా ఈ వాగ్దానం ఒక హామీగా, ఒక కవచంగా మేము తీసుకుంటున్నాం, మాకు సహాయం చేయండి తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రార్థన చేసుకుందామా? విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా మరి తలలు వంచి ప్రార్థనలోకి విందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నిత్యము నిలిచి ఉండే నీ వాగ్దానాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నా. బాధ్యతలతో ఇదిగో సంవత్సరంలో అడుగు పెట్టాం. ఎన్నో ఆశలు, కోరికలు ప్రభా, అన్నింటికంటే ముఖ్యంగా నీ సన్నిధి, నీ ఉనికి మాతో ఉంచండి అయ్యా. ప్రతిరోజు కూడా నీ సన్నిధి మేము అనుభవించాలి, నీవే మమ్మల్ని నడిపించాలి, నీవే ఆలోచనకర్తగా ప్రభా మా ముందు నేను నడవాలయ్యా. నేను నీ కొరకు మేము శక్తి కలిగిన నామములో ప్రభా మేము అడుగుతున్నాం. నీ కొరకు మేము బలమైన సాధనాలుగా వాడబడ్డానికి సహాయం చేయి. నీ రక్షపు కంచెను, కవచమును ప్రభా మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, సంఘం చుట్టూ కూడా మీరు ఉంచి నడిపించండి. జరుగుతున్న ప్రతి పరిచర్యలో కూడా ప్రభా నీ ఆత్మ సహాయం దయచేయమని ఇదిగో ఈ వాక్యం ఎందరైతే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఏ స్థలాలలో అయితే ప్రభా ఈ యొక్క ప్రభా ధ్వని తరంగాలుగా ప్రభా ఈ వాక్యం వెళ్తుందో అక్కడ ఎల్లను కూడా నీ ఆత్మ కార్యము యేసు నామములో జరుగును గాక. నీ ప్రభావము, నీ సన్నిధి వారు అనుభవించిన గాక. యేసు నామములో ప్రతి ఒక్కొక్కరిని దీవించి యేసు నామములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.